కృష్ణతేజ గారు వాళ్ళు అక్కడ శాంతియుతంగానే ధర్నా చేస్తున్నారు, శాంతియుతంగానే వాళ్ళ డిమాండ్లు చేస్తున్నారు. అలాంటి సమయంలో 400 మంది పోలీసులను అక్కడ ఏర్పాటు చేయడం, హైడ్రా అధికారులు వచ్చి ఫెన్సింగ్ చేయడంతో ఈ ఉద్రిక్తత స్టార్ట్ అయింది. ఇక్కడ మెయిన్గా అంటే అంతమంది పోలీసులను ఎందుకు అక్కడ మోహరించాల్సి వచ్చింది? అసలు వాళ్ళు ఏదో శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు కదా. రవి గారు, వెరీ గుడ్ పాయింట్. ఎంతమంది పోలీసులు ఎందుకు కేటాయించినట్టు గతంలో హైకోర్టు కేసు ఉంది దానిపైన. స్టేటస్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ 650 acres మనం అక్వైర్ చేయాలంటే మనం ఎంతో చాటచక్యం కాదు, వాళ్ళందరూ ఒప్పించుకుంటూ ముందుకెళ్లాలా. ముందు ఫెన్సింగ్ చేయాలా. ఫెన్సింగ్ చేస్తే ఎక్కడ మనం భూ నిర్వాసు దగ్గర అండి ఎక్కడైనా మనం పోలీస్ భద్రత అనేది మ్యాండేటరీ. ఎందుకంటే ఒక ఆర్టీ వ్యవస్థ డెఫినెట్లీ ఎలిపేట్ చేయలేరు. కాబట్టి మేము వెళ్తున్నాం. ఇంకోటి, ఇక్కడ కొన్ని ప్రతిపక్షాలు వాళ్ళ మన స్థానిక నాయకులను తోడ్పాటు చేసుకుని వాళ్ళు ఏదో వెళ్తున్నారు, ఆ స్థానికులు రెచ్చగొడుతున్నారు, మీడియా అటెన్షన్ చేస్తున్నారు, ఇవన్నీ ఓకే. కానీ అల్టిమేట్లీ భూ నిర్వాసితులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని అండి. కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. వాళ్ళకి అనుకూలంగా రేపు భూమి తీసుకోవాలంటే ఆ భూమికి వాళ్ళకి నిజంగా భూమి ఇవ్వాలా, ఉపాధి ఇవ్వాలా, లేకపోతే భూమికి డబ్బులు ఇవ్వాలా అనేది వాళ్ళతో చర్చించాలా, ముందుకెళ్ళాలా. కాబట్టి మేము ఒక ఫెన్సింగ్ వేసి రేపు ఐడెంటిఫికేషన్ మెకానిజం ముందు పెడితే వాళ్ళకి మంచిది, మాకు మంచిది, వాళ్ళకి మాకు రిలేషన్స్ బాగుంటాయి. కానీ ఇప్పుడు ఇవాళ రాజకీయ రంగు పులుపుకుంటుంది. ఇంకేది మొదలు కాలేదు, మెల్లమెల్లగా రాజకీయ రంగు వెళ్తుంది. కానీ ఒక్కడికి వీళ్ళు గమనించాల్సింది ఏంటిదంటే 650 ఎకరాల పైన ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమి కాదనడానికి వాళ్ళకి ఎవరు అనలేరు. ఎందుకంటే గతంలో హైకోర్టు కేసు వేసినప్పుడు కూడా ఇదే నిరూపించడం జరిగింది. మాకు హక్కు ఉంది, పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయని కొంతమంది వెళ్ళడం జరిగింది. కానీ క్యాన్సలేషన్ అవ్వడం జరిగింది, స్టేటస్ కో పెట్టమని జరిగింది హైకోర్టు. నేను చివరిగా చెప్పేది ఒకటే అండి, ఇవాళ కావాల్సింది రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ సమాజంలో 3 రెట్రో రైళ్లు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తాయి, కంపెనీస్ వస్తున్నాయి, స్థానికులకు వాళ్ళకి న్యాయం జరుగుతుంది, స్థానికులను అమాయకులు చేసి రాజకీయం చేద్దని చివరిగా చెప్తున్నారు రవి గారు. ఎస్, ఒక్క నిమిషం మనతో పాటు అంటే ఫోన్ ఇన్లో హనుమంతరావు 6 ఎకరాలు అతను ల్యాండ్ కూడా కోల్పోతున్నాడు ఇప్పుడు ప్రస్తుతం. అక్కడ అతను ఫోన్ ఇన్ లైన్లో ఉన్నాడు. ఎస్, హనుమంతరావు గారు చెప్పండి, అంటే ఇక్కడ మీ డిమాండ్ ఏంటి అసలు? అంటే ప్రభుత్వం పైన